లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ రాబోతుంది. అక్షయ తృతీయ మీద చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. 19వ తారీఖు అంటున్నారు, 20వ తారీఖు అంటున్నారు. మళ్ళీ అక్షయ తృతీయ రోజు బంగారం కానీ వెండి కానీ కొని పలానా టైంలో తెచ్చుకోవాలంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆ రోజు బంగారం వెండి కొనడం కన్నా ఇంకోటి ఏదో ఇంపార్టెంట్ అంటున్నారు. మళ్ళీ షాపింగ్ ముహూర్తాలను కూడా పెడుతున్నారు. ఏంటి గురుగారు, ఇవన్నీ కొంచెం క్లియర్ చేయరా? తప్పకుండా అండి. 20వ తేదీ ఉంది తది, అక్షయ తృతీయ అంటే తదియ. మనకి 20వ తేదీ సూర్యోదయానికి ఉండాలి. అది 20వ తేదీ ఉంది, 19వ తేదీ లేదు. సో అందుకని 20, 19, 20 అనేటువంటి సంశయం ఉంది. ఒకటి. రెండవది ఏంటి అంటే, ఎక్కడా శాస్త్రంలో బంగారం కొనమని చెప్పలే. అక్షయంగా ఉంటుంది. మనం ఆ రోజు ఏమి దానం ఇస్తే అది అక్షయంగా ఉంటుందని చెప్పారు. ఓకే. కాబట్టి ఆ రోజు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, నీటి కుండని పైన నీటి కుండని తీసుకొని దానిలో కొత్త కుండ తెచ్చుకోవాలి, పాత కుండ కాదు. అందులో నీరు నింపి దాని మీద ఒక గిన్నె పెట్టి దాని మీద కొన్ని సుగంధ ద్రవ్యాలు, ఆకు ఒక్క ఇవన్నీ పెట్టి పురోహితుడికి దానం ఇస్తారు. ఆలయంలో ఉండేటువంటి పూజారికి ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. ఎంతో దక్షిణ ఇస్తారు. ఇది ఎందుకు ఇస్తారు అంటే, ప్రతి జీవికి కూడా, అంటే మనం ఇప్పుడంటే ఈ మనిషిగా పుట్టాం, రేపొద్దున ఇంకే చిలకగా పుట్టొచ్చు, పురుగుగా పుట్టొచ్చు, ఏదైనా కావచ్చు మనం చేసుకున్న కర్మలను బట్టి. ఎవరికైనా తప్పదది. అలా పుట్టినప్పుడు ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, గాలితో పాటు నీరు కావాలి. ఇప్పుడు దేనికైనా మనం ఆగలం కానీ దాహానికి ఆగలేం. మీరు అన్నం తినకుండా సాయంత్రం వరకు ఉండాలి, మనం ఉండగలుగుతారు కానీ దాహం వేస్తుంటే అబ్బో దాహం వేస్తుంది అనుకుంటారు. అవును. ఎండాకాలంలో అయితే ఇంకా ఆకలికైనా ఆగుతాం కానీ దాహానికి ఆగలేమండి. అందుకని మనకంటే ఇప్పుడు మనుషులుగా పుట్టాం కాబట్టి వెళ్ళి ఒక బాటిల్ కొనుక్కొని వస్తాం. వాటర్ బాటిల్ తెమ్మంటే ఇక్కడ సర్వీస్ చేసే వాళ్ళు ఇస్తారు, లేకపోతే వాటర్ బాటిల్ బిస్లరీ బాటిల్ 20 రూపాయలు ఇస్తే లీటర్ బాటిల్ వస్తుంది. లేదా ఇంట్లో ఉంటే ఫ్రీ స్టాక్ ఉంటుంది మన దగ్గర, ఎక్కడైనా సరే మనీ ఇస్తే దొరుకుతుంది. కానీ వేరే జీవుల పరిస్థితి ఏమిటి? ఇంకో జన్మెత్తావు నువ్వు. అక్షయ తదియ నాడు ఎవరైతే ఏదైతే దానం ఇస్తారో అది వాళ్ళకి లోటు లేకుండా ఉంటుంది. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా నీకు నీటికి ఎక్కడా ఇబ్బంది కలగకుండా, అంటే దప్పికకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కాబట్టి ఆ రోజు కుండతో నీళ్ళు ఇవ్వాలి. అయితే అది మన కోసమే ఇచ్చేది, మన కోసం కంప్లీట్గా. అంతేగాని బంగారము వెండి కొనుక్కోమని ఏం చెప్పలే. అయితే మీరు అన్నట్టుగా షాపింగ్ ముహూర్తము అన్నారు చూసారా? ముహూర్తం అనేటువంటిది ఏంటంటే, మనకి శాస్త్రాల్లో బియ్యము కొనేటప్పుడు పర్టికులర్గా కొన్ని మంచి రోజులు, మంచి తిథి రోజు, మంచి హోర చూసుకొని కొనుక్కోమంటారు. ఎందుకు అంటే, ఆ బియ్యాన్ని నువ్వు సరైన ముహూర్తంలో కొంటే నీకు ఆ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. పాపకు సంబంధించిన హోరల్లో కొనుక్కుంటే, మంచి తిథి రోజు కొనుక్కోకపోతే నీకు ఆ బియ్యం ఇంట్లో ఒక్కోసారి కొన్ని దుర్సంఘటనలు జరగడం వల్ల ఆ బియ్యాన్ని ఆ అన్నదానానికి వాడాల్సి వస్తుంది. అంటే ఒక శుభకార్యం జరిగి నువ్వు అందరికీ అన్నం పిలిచి పెట్టడం వేరు, ఒక దుర్ఘటన జరిగి అన్నం పెట్టడం వేరు. మన వాళ్ళు ముహూర్తానికి ఎంత ఇది ఉంటుందంటే, పాతకాలంలో మా తాతగారు ఆ సమయాల్లో ఒక ముహూర్తం తీసుకొని చేపలు పట్టేవాడిని వెళ్ళి పట్టమనేవారు. కొన్ని ముహూర్తాల్లో ఆ చేపలు పట్టేవాడు వెళ్ళి పట్టుకుంటే ఒక్క చేప దొరకదు. కొన్ని ముహూర్తాల్లో ఇలా వలయ కానీ కొన్ని 100 చేపలు పుట్టేవి. అలా కూడా ఉంటుంది. అంటే 2వ స్థానం బాగుండాలి, లగ్నం బాగుండాలి, మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు అనేటువంటిది. అంటే ఇంపార్టెంట్, అన్నిటికీ కాదు. అంటే వాళ్ళు ప్రయోగం చేశారు అలా. అంటే ఇది ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అందుకని ఏంటి, మంచి వారము, మంచి హోర, శుక్రహోర, గురుహోర, చంద్రహోర. ఈ హోరల్లో ఏ హోరల్లో కొనాలంటే శుక్రుడు అండి, గురువు, చంద్రుడు. ఇవి మనకి ఎలా తెలుస్తాయి? మనకి యాప్స్ బోల్డ్ ఉన్నాయి. ప్లానటరీ టైమ్స్ అనే యాప్ ఉంది, హోర యాప్స్ చాలా ఉన్నాయి. మీకు ప్రతి గంటకి చెప్పేస్తుంది ఏ హోర ఏంటి, ఏ సమయంలో నువ్వేం కొనబోతున్నావు, ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. ఏ టైంలో ఏం కొంటే మంచిది అంటే మీకు హోరలు మంచి హోరలు అండి. ఏం లేదు, ఇక్కడ గురువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, పూర్ణ చంద్రుడు. అయితే ఈ గ్రహాల్లో ఏది పాపకత్తెరలో లేదో జాత చక్రంలో చూసుకుంటే, మనకి చక్రంలో చూసుకొని ఆ రోజు ఉండేటువంటి చక్రంలో చూసుకుంటే ఏది బాగుందో ఆ హోరలో కొనుక్కుంటే మంచిది. మంచి తిథి అంటే నెల సరుకులు తెచ్చుకుంటాం, మంచి తిథి మంచి వారం రోజు తెచ్చుకుంటే, మంచి మంచి హోరలో తెచ్చుకుంటే మంచిది. అంటే వారికి దానివల్ల శుభం కలుగుతుంది అనేటువంటి శాస్త్రం ఉంది.
అలా అని ప్రతి చిన్న విషయానికి నువ్వు చాక్లెట్ కొనుక్కున్నా బిస్కెట్ కొనుక్కున్నా చూసుకోవాల్సిన అవసరం లేదు. పెన్సిల్ కొనుక్కున్నా పెన్ను కొనుక్కున్నా మళ్ళీ అవసరం లేదు. అన్నిటికీ ఆపాదించకూడదు. అన్నిటికీ ఆపాదించకూడదు ఉమ్. అట్లా అనమాట. ఇప్పుడు మామూలుగా శకునం కూడా మనకి ఎక్కడైనా చాలా ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నాం అన్నప్పుడు చూసుకోమన్నారు, కానీ ప్రతి చిన్న విషయాన్ని చూసుకోక్కర్లేదు. గురుగారు మరి ఈ షాపింగ్ టైమింగ్ అంటున్నారు. మనకి ఇంకొక విషయం చెప్తాను. ఈ షాపింగ్ అంటే, ఈ షాపింగ్ టైమింగ్ చెప్పాను కదా మీకు, అవును. అది మనకి తమిళనాడు వైపు గుళిక కాలం అని ఉంటుంది. రాహుకాలం, గుళిక కాలం. అవును, గుడికాలు. గుళిక కాలం కొంటారు అటు సైడ్ ఎక్కువ, ఎందుకంటే ఆ సమయంలో కొంటే మరలా మరలా కొంటాము అని. అందుకే నేను చాలా మందికి బంగారం కొనే సమయం విషయంలో కూడా మంగళవారం కొనండి అని చెప్తాను. మళ్ళీ కొంటావు నువ్వు అని. ఓకే, మంగళవారం ఏ పని చేసినా రిపీట్ అవుతుంది కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకండి అంటే, ఇంకా అర్జెంట్ ఉంటే ఏం చెప్పలేము, కానీ మంగళవారం రోజు మీరు రిపేర్లు చేయించడం చేస్తే మళ్ళీ రిపేర్ అవుద్ది. నేను రీసెర్చ్ కూడా చేశాను. మంగళవారం రోజు నేను కార్ రిపేర్కి ఇచ్చేవాడిని కావాలని, మళ్ళీ అది సెట్ అవ్వక మళ్ళీ ఇవ్వాల్సి వచ్చేది. ఓహో, అందుకేనా బంగారాలు అవి తాకట్లు పెట్టేటప్పుడు మంగళవారం పెట్టద్దంటారు. పెట్టొద్దంట. మంగళవారం తెచ్చుకుంటారు, మళ్ళీ తెచ్చుకుంటారు. మంగళవారం తాకట్లో ఉన్నది తెచ్చుకుంటారు, బంగారం కొంటారు. మంగళకరమైన రోజు మంగళవారము అంటే మంచిదే, కానీ మంగళవారానికి ఉన్నటువంటిది ఏంటంటే మారుగోరుతుంది అంటారు. అంటే మళ్ళీ మళ్ళీ అది చేసేలా చేస్తుంది. అందుకని మీరు మంగళ హోర ఉంటుంది, ఆ హోరలో మీరు ఏదైనా స్టార్ట్ అయినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి వెంటనే పని అవ్వదు అది. ఓకే, అలా అనమాట. అందుకని కొన్ని ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాం, మంగళ హోరలో వెళ్ళొచ్చు, కుజహోరలో వెళ్ళొచ్చు, పరాక్రమం. ఇప్పుడు రవిహోరలో కుజహోరలో వెళ్ళొచ్చు, కానీ ఆ సమయంలో మీరు సోమ్యహోరల్లో వెళ్ళడానికి వీరలేదు. అంటే శుక్రహోరల్లోనో బుధహోరల్లోనో వెళ్తే ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి హోరా మంచిదే, ప్రతి రోజు మంచిదే, ప్రతి గంట మంచిదే. కాకపోతే ఏ పనికి అన్నది ఏ పనికి ఏమి చేస్తున్నారు. సూత్తో మీరు భూమిని తవ్వుదామంటే ఎడ కుదురుతుంది? సూత్తో మీరు బట్ట కొట్టగలరు, అలానే గుణపంతో బట్ట కొట్టలేరుగా. అది ఇనుమే ఇది ఇనుమే, అసలేమో ఇంతుంది, గుణపం అంతుంది, దాంతో మీరు ఏం చేస్తారు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది అనమాట. అలా ఏంటంటే ఇక్కడ ముహూర్తం అనేటువంటిది కొన్నిటికి, ఇప్పుడు చాలా బంగారం కొంటున్నాం, లేకపోతే ఒక మంచి పని చేస్తున్నాం, అప్పుడు చూసుకోండి. లేదా ఒక పెళ్ళి, ఒక గృహప్రవేశము, అలాంటి వాటికి ప్రధానంగా చూసుకోవాలి. నిత్యం చేసేటువంటిది వాటికి సంబంధం లేదు. అయితే ఈ ఎదురొచ్చేటువంటివి కూడా ఏంటంటే ప్రకృతి చెప్పే ఒక ఇండికేషన్. ప్రకృతి అంటే అమ్మవారు కాబట్టి అమ్మవారు ఒక ఇండికేషన్ ఇస్తుంది మీకు, ఇలా ఉండబోతుంది, ఇలా జరగబోతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలని తల్లిగా ముందు చెప్పడం అది. అంతేగాని దాని ఏదో మూఢత్వంగా మూఢనమ్మకంగా వెళ్ళడం కాదు అది. సో రైట్ గురుగారు. మరి అక్షయ తృతీయ రోజు చేయవలసిన దానాలు ఇంకేమైనా ఉన్నాయో గురుగారు? అక్షయ తృతీయ నాడు మనకి ఏదైతే ఇబ్బంది ఉందో, మనకి మహాదశలు అంతర్దశలు ఏవైతే నడుస్తున్నాయో అందులో ప్రధానంగా పాపగ్రహ ఉగ్రగ్రహ దశలు నడుస్తుంటాయి కొంతమందికి. అంటే అలాగా శనిలో కుజుడు, శనిలో రాహువు, రవిలో రాహువు, రవిలో శని, ఇట్లా. అంటే మనకి శుభగ్రహాలు ఉగ్రగ్రహాలు అని రెండు ఉంటాయి. ఉగ్ర ఫలితాలు ఇచ్చేవి శుభ సౌమ్య గ్రహాలు, ఉగ్రగ్రహాలు అంటారు. సౌమ్య గ్రహాలు ఏమిటి అంటే పూర్ణచంద్రుడు, శుక్రుడు, గురువు, బుధుడు, ఇవన్నీ సౌమ్య గ్రహాలు. ఉగ్రగ్రహాలు ఏమిటి? శని, కుజ, రాహువు, కేతువు, రవి. రెండిటిగా చెప్తారు, ఉగ్రము సౌమ్యం రెండుగా చెప్తారు, అది ఉండే స్థితిని బట్టి. సో ఇప్పుడు ఈ 4 ప్రధానంగా ఏవైతే శని, కుజ, రాహువు, కేతువు చెప్పామో, వీళ్ళ యొక్క మహాదశ అంతర్దశల్లో నడుస్తున్నప్పుడు అక్షయ తృతీయ నాడు వాటికి దానం ఇస్తే, వాటికి సంబంధించిన దానాలు ఇస్తే కూడా మంచిది. అంటే రవి కంటే గోధుమలు, శని కంటే నువ్వులు, కుజుడి కంటే కందులు, రాహు కంటే మినువులు, కేతువు కంటే ఉలవలు. ఒక్కొక్కసారి శుభగ్రహాలు కూడా పాప ఫలితాలు ఇస్తాయి, పాపకర్తెల్లో ఉండడం, నీచంలో ఉండడం వల్ల. అప్పుడు వాటికి కూడా ఇవ్వాలి. ఇస్తే అక్షయ తృతీయ నాడు ప్రధానంగా శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే, అమ్మవారిని మీరు కనుక భక్తి శ్రద్ధలతో కనుక పూజించగలిగితే ఖచ్చితంగా అక్షయమైన ఫలితం వస్తుంది. ఆ రోజు ఏ పని చేసినా అక్షయ ఫలితం వస్తుంది. నీళ్ళు ఇస్తే ఇంకా మీకు ఎన్ని జన్మలు పుట్టినా సరే మీకు నీటికి ఇబ్బంది ఉండదు. అన్నిటికన్నా ముఖ్యం నీరుగా. అయితే అన్నదానం, వస్త్రదానం కూడా చేయగలిగిన అయ్యో భలేవారు. దానానికి ఉండే ఫలితం అద్భుతంగా ఉంటుందండి. మన వాళ్ళు ఏంటంటే చాలా గొప్ప వాళ్ళు, మనకి ఎక్కడ వేరే వీటిలోనే దీంట్లో చెప్పలేదు. మన దగ్గర మాత్రమే ధర్మము, దానము, న్యాయము ఇవన్నీ ఉన్నాయి. గురుగారు, మరి అక్షయ తృతీయ రోజు కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే మంచిది అని అంటారు. మంగళకరమైన వస్తువులు ఏదైనా ఇంటికి తెచ్చుకోవచ్చు, తప్పేం లేదు. అలానే అవే వస్తువులు గురుగారు మంగళకరమైన అంటే ఇప్పుడు మనకి పసుపు, కుంకుమ, లేకపోతే ఒక దేవతా సంబంధించింది ఏదైనా ఒక విగ్రహము, లేకపోతే
ఇంట్లో అద్దం తెచ్చుకోవచ్చు అని చెప్తుంది శాస్త్రం. మంగళకరమైనటువంటి మంత్రము. చీపురు చీపురు కూడా మంచిదే అండి, తె- తప్పేం కాదు. అమ్మవారు కాకపోతే ఇప్పుడు ఎట్లా అంటే ఇక్కడ చీపురు తెచ్చుకోవడం వేరు, చీపురు ఎక్కడ పెడుతున్నాం ఇంట్లో అనేది వేరు. ఓకే ఎక్కడ పడితే అక్కడ చీపురు పెట్టకూడదు. వాయువులో పెట్టాను చీపురు, బ్యాంక్ బ్యాలెన్స్ గోవింద, హ్యాకింగ్స్ జరుగుతాయి. ఎక్కడ పెట్టాలంటారు గురుగారు? దక్షిణ నైరుతి, పడమర వాయువ్యంలో పెట్టుకోవచ్చు చీపురుని. కాబట్టి ఏంటంటే ఒక వస్తువు ఒక దగ్గర ఉండాలి, ఎక్కడుంటే ఎటువంటి ఫలితం వస్తుంది అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు నీరండి మంచిదే, నీరు తాగుతాం, దాహం తీరుతుంది. నీరు చాలా మంచిదండి అని చెవులో వేసుకుంటావా, ముక్కులో వేసుకుంటావా? అయ్యో ప్రాణం ఇస్తుందండి, చెవులో వేసుకుంటే చెవుకు ప్రాణం ఇస్తుంది అనంగా. అలా అనమాట. రైట్ ఇప్పుడు గురుగారు. పెట్రోల్ వల్ల బండి బాగా ఫాస్ట్గా వెళ్తుందండి అని మనం దాగంగా. పెట్రోల్ తర్వాత మనం పరిగెడతామండి అనవు. దేనికి దానికే. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.